నమస్తే అండి, అందరికీ స్వాగతం. ఎస్ఐకి అప్డేట్స్ నుంచి అందరికీ నమస్కారాలండి. ఈ ఈ వీడియోలో మనం గత 2 వీడియోల బట్టి పెందుర్తి దగ్గర ఉన్న వెంకటాద్రి కొండ గురించి వివరాలు తెలుసుకుంటున్నామండి. ఆ కొండ మీద ఉన్న గుళ్ళు గోపురాలు వివరాలు తెలుసుకుంటున్నాం. ఎన్నో గుళ్ళు గోపురాలు ఉన్నాయండి ఈ కొండ మీద. ప్రస్తుతం మనం యజ్మల్క సూర్యాపీఠము, నెక్స్ట్ మహాకామేశ్వరి ఆలయము దాటుకుని కొంచెం పైకి వస్తున్నామండి. ఘాట్ రోడ్లోంచి రాగానే క్షేత్రపాలకుడు వినాయకుడి టెంపుల్ ఉంటుందండి. అలాగే ఆ పక్కనే వల్లి దేవస్థానం సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం ఉంటుందండి. ఆ రెండింటికి మధ్యలోంచి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి మెట్ల దారి కూడా ఉందండి. ఈ ఘాట్ రోడ్డు కూడా వెళ్ళడానికి ఒక రోడ్డు, రావడానికి ఒక రోడ్డు ఉంటుందండి. దినదినాభివృద్ధి చెందుతున్నది వెంకటేశ్వర స్వామి కళ్యాణ్. ఇగో చూసారా, ఇది ఎంట్రన్స్ అండి. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే ఇది క్షేత్రపాలకుడు వినాయకుడి తాలూకా గుడి అండి. దీని పక్కనే మళ్ళీ దేవస్థానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. ఇదిగోండి అతని తాలూకా వాహనం. చాలా కళగా ఉంటుంది. ఇక్కడ చాలా పూజలు పునస్కారాలు చేస్తారు. ఇదిగోండి ఇక్కడ నాగబంధాలు ఉన్నాయి, వాటికి పాలాభిషేకాలు మనం చేసుకోవచ్చు. ఆ పక్కనే చిన్నగా మెట్లు కనబడుతున్నాయండి కొండ మీద వెళ్ళడానికి. ఇది వల్లి దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అండి. ఈ రెండు అయిపోయిన తర్వాత గరుత్మంతుడు కనబడతారండి. ఆ గరుత్మంతుడి పక్క నుంచి ఘాటి రోడ్డు మించి వెళ్తూ ఉంటే మనం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకుంటామండి. ఇదిగోండి గరుత్మంతుడు. ఇదిగోండి ఘాట్ రోడ్డు. ఘాట్ రోడ్డు చాలా బాగుంటుంది. 2-వే రోడ్డు, వెళ్ళడానికి ఒక రోడ్డు, రావడానికి ఒక రోడ్డు. ఇదేంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, వెంకటాద్రి, పెందుర్తి, విశాఖపట్నం. ఇదండి ఈ దేవస్థానం ఎంట్రన్స్. చూడండి, ప్రకృతి చాలా బాగుంటుంది. ఎత్తైన కొండ అండి. ఎత్తైన కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి సౌత్ ఇండియాలో ఇదేటండి తిరుపతి. అంటే తిరుపతి ఓకే వదిలేయండి, మామూలుగా ఉన్న దేవస్థానంలో ఇదండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. చాలా విశాలంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. వెంకటేశ్వరం కూడా చాలా అందంగా మంచి విగ్రహం అండి, చాలా బాగుంటుంది. పూజలు పునస్కారాలు కూడా తిరుపతిలో జరిగినట్టే ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడి నుంచి చూస్తుంటే వ్యూ అండి, పెందుర్తి వ్యూ, మేఘాద్రిగడ్డ రిజర్వాయరు, ఇవన్నీ కనబడుతుంటాయండి మనకి. ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్. ఈ ధ్వజస్తంభం పక్క నుంచి మనం మెయిన్ ఎంట్రన్స్ వెళ్తామండి. అదిగోండి వెదురుగుండా వెంకటేశ్వర స్వామి కనబడుతున్నారు. ఈ పక్క నుంచి దారి ఉంటుందండి. అలాగే గుడి పక్క నుంచి వెళ్తూ ఉంటే మనం దీపాలు పెట్టడం కోసం ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని వేరేగా ప్రదర్శించారు. అక్కడ దీపాలు అవి మనం స్వయంగా పెట్టుకోవచ్చు. పెట్టుకుని అది చూసుకుని దర్శనం చేసుకుంటూ ఉంటే మళ్ళీ మనం క్యూలోకి వస్తామండి. అమ్మవారిని అయ్యగారిని దర్శించుకుంటాం. ఇక్కడ ప్రతి శనివారం చాలా బిజీగా ఉంటుందండి. దీనికి 101 ప్రదక్షిణాలు, 118 ప్రదక్షిణాలు చేస్తామని మొక్కుకుంటారండి. సో అది శనివారం నాడు తప్పించి మిగతా రోజుల్లోని అనుమతిస్తారండి. శనివారం చాలా బిజీగా ఉంటుంది. దీనికి ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందండి. ఉచిత బస్సు సదుపాయం ఉంది. పెందుర్తి రైతు బజార్ లేకుండా బస్సు ఆపుతారు. ఆ బస్సు నుంచి మనం ఫ్రీగా వెళ్ళొచ్చండి. ఇవ్వండి వెంకటేశ్వర స్వామి చాలా కళగా ఉంటుంది. తర్వాత అక్కడ జరిగే కార్యక్రమాలకి వాటికి ఇవ్వండి హాల్ ఒకటి ఉంది. ఇందులోనేమని ప్రవచనాలు, తర్వాత ఏవైనా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చూసారా వ్యూ ఎంత బాగుందో. చాలా ఎత్తైన కొండ అండి. వెంకటేశ్వర స్వామి వెళ్ళగానే అబ్బా ఎంత బాగుందో దేవస్థానం అనిపించేట్టుగా ఉంటుందండి. ఇదిగోండి ఇలా వెళ్తూ ఉంటే ఈ వెంకటేశ్వర స్వామికి కళ్యాణ మండపం కూడా ఉందండి. ఆ కళ్యాణ మండపం ఏసీ కళ్యాణ మండపం. ఎవరైనా పూజలు, ఎవరైనా పెళ్ళిళ్ళు లేకపోతే శుభకార్యాలు చేసుకోవాల్సిన వాళ్ళకి రెంటికి ఇస్తారండి. మనం మామూలుగా అక్కడ బుక్ చేసుకుని చేసుకోవచ్చు అండి. చాలామంది పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారండి. ఇదిగోండి ఎంట్రన్స్, కళ్యాణ మండపంకి వెళ్ళే ఎంట్రన్స్. ఈ గుడి శనివారం బిజీగా ఉంటుందండి. అలాగే ధనుర్మాస పూజలు అవి తిరుపతిలో ఏ విధంగా అయితే ఆ వెంకటేశ్వర స్వామికి సాపరీలు చేస్తారో ఇక్కడ అవన్నీ యథాతథంగా నిర్వహిస్తారండి. చాలా నీట్గా ఉంచుతున్నారండి గుడి. చాలా పవిత్రంగా ఉంటుంది. వెళ్ళగానే మనకి
ఆ పవిత్రతా భావం మన మన మనసుకి అంటుతుందండి. ఇదిగోండి ఇది కళ్యాణ మండపం. ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్. వెంకటేశ్వర స్వామి వారు చాలా అందంగా ఇదండి ముఖ్య మండపం. అవ్వండి స్వామివారి పాదాలు, అదే అదే ధ్వజస్తంభము, గరుత్మంతుడు, దానికి ఎదుగుండా స్వామివారి పాదాలు. స్వామివారు చూడటానికి చాలా ఎంపుగా ఉందండి. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణ.